రైతుల కోసం ధర్నాకు దిగారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. స్వయంగా ఎంపీ గారు రంగంలోకి దిగారంటే ఏదో పెద్ద సమస్య అనుకోవచ్చు. అయితే రైతుల మోటార్ వైర్లు దొంగతనం చేస్తున్నారట. అలాగని ఇది చిన్న సమస్య అని తీసి పారేయడానికి లేదు. నిన్న రాత్రి మాత్రమే దాదాపు 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయి. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి తప్పుడు పనులు మానుకోండి. ఒక్కో రైతు నుంచి కొట్టేసిన కేబుల్ వైరు ధర 250 రూపాయలు. మొత్తాన్ని లెక్కిస్తే సుమారు 2.5 లక్షల విలువైన వైర్లను దొంగతనం చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. రైతులకు ఇది పెద్ద సమస్యే. బోరు మోటార్లు రిపేరుకొస్తే పైకి లాగి వైరును అలాగే వదిలేసి మోటార్ను రిపేరు చేయించుకునేందుకు షాపుకు తీసుకెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సీరియస్ గా పరిగణించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రైతుల పక్షాన స్వయంగా రంగంలోకి దిగారు. లింగాల పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి బైఠాయించారు. గడిచిన కొన్ని మాసాలుగా లింగాల మండలంలో ముఖ్యంగా విపరీతంగా విచ్చలవిడిగా రైతులకు సంబంధించిన కేబుల్లు దోపిడీకి గురవుతా ఉన్నాయి. ఏ స్థాయిలో గురవుతా ఉన్నాయంటే నిన్న రాత్రి మాత్రమే దాదాపు 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ప్రభుత్వము ఏం చేస్తా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న రాత్రి తొలిసారి కాదు ఇది. గడిచిన కొన్ని మాసాలుగా పెద్ద ఎత్తున ఈ కేబుల్ దొంగతనాలు జరుగుతాయి. నిన్నొక్క రోజు 2 రోజుల క్రితము కోమనూతుల గ్రామానికి సంబంధించిన ఒక రైతు పురుషోత్తం రెడ్డి భార్య ఈ అక్కకు సంబంధించిన పొలంలో దాదాపు 1000 మీటర్ల కేబుల్, అంటే దాదాపు మీటర్ 250 రూపాయలు అయితే ఉంది కేబుల్ కొనాలంటే. అంటే 2.5 లక్షల రూపాయల కేబుల్ దోపిడీకి గురైంది, దొంగతనానికి గురైంది. మరి ఎవరు ఆ నష్టాన్ని పూడుస్తారు? మరి ఇవాళ రైతుల తరపున ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారు ఇప్పటికే మేము ఎవరైతే దొంగతనాలు చేశారో, ఎవరైతే ఈ దొంగతనం చేసిన ఈ కేబుళ్లను లోపల కాపర్ వైర్ను కొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. తప్పకుండా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా రికవరీ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఎస్హెచ్ఓ గారు మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా రైతులు ఏదైతే నష్టపోయారో ఆ రైతులకు జరిగిన నష్టాన్ని మరి రికవర్ చేసే విషయంలో తప్పకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించమని ఇదే సమస్యను ఎస్పీ గారి దృష్టికి కూడా ఇప్పుడే తీసుకెళ్లాం. ఎస్పీ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నష్టపోయిన ప్రతి రైతుకు తన ఎంత కేబుల్ నష్టమైంటే అంత కేబుల్ రికవర్ చేయించే దిశగా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 25 మంది రైతుల కేబుల్ వైర్లు దొంగతనం చేశారని ఎంపీ తెలిపారు. ఇక నిందితుల వివరాలు కూడా ఇచ్చామని, వెంటనే నిందితులను పట్టుకుని వైర్లు రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.